జై స్వరాజ్ టీవీ వాళ్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మడికొండ డంపింగ్ యార్డు గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసిండు. కానీ దాని యొక్క నిర్మూలన కానీ, దాని యొక్క బయోమైనింగ్ కానీ, దాని యొక్క ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కానీ ఎలాంటివి చేయలేదు. తత్ఫలితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికాలు చాలా శ్వాస సంబంధమైన జబ్బులు, తర్వాత చర్మం యొక్క మొత్తము దద్దుర్లు వస్తున్నవి. తర్వాత చిన్నపిల్లలు, పెద్ద మనుషులు చాలా ఇబ్బంది పడుతున్నారు. శ్వాసకోశ వ్యాధులతోని చాలా రోగగ్రస్తులవుతున్నారు. అదిగాక ఇక్కడ ఉన్నటువంటి పంచభూతాలు అనగా నీరు, గాలి, భూమి, అగ్ని, ఆకాశము అన్నీ మొత్తం కలుషితమవుతున్నది. తత్ఫలితంగా ఇక్కడ ఒక 1000 జనాభా 1000 ఇండ్లు ఉన్నటువంటి మత్స్యకారులకు వాళ్ళ యొక్క జీవనోపాధి కరువైంది. ఇక్కడున్న పెద్ద చెరువులో ఉన్నటువంటి మత్స్య సంపద మొత్తము కలుషితమైపోయింది. దాన్ని వాడడానికి అవకాశం లేకుండా ఉన్నది. తత్ఫలితంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ వాటర్ కూడా కలుషితమవుతున్నది. ఇట్టి పరిస్థితుల్లో అధికార యంత్రాంగము గత 15 ఏళ్ళ నుంచి ఏ కార్యక్రమం తీసుకున్నదో ఇంతవరకు ఏమీ తెలియదు. ప్రజాప్రతినిధులు మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చిన కొత్తలో మడికొండలో జరిగినటువంటి దసరా ఉత్సవంలో ఏమని మాట ఇచ్చిందంటే, మళ్ళీ దసరా వచ్చే వరకు మీ దగ్గర డంపింగ్ యార్డు ఉండదు అని వచ్చిన కొత్తలో, అంటే మొదటి సంవత్సరంలో ఆయనే ప్రామిస్ చేసిండు. కానీ అది ఇంతవరకు ఎలాంటి సత్ఫలితం కానీ, ఎలాంటి చర్యలు తీసుకున్నట్టు కానీ ఎలాంటి అవకాశాలు అవపడతలేవు. తర్వాత ఎలక్షన్ల ముందు గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి గారు మడికొండలో మీటింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్లో ప్రస్తావించిండు, మీరు ప్రస్తుత ప్రభుత్వాన్ని మీరు మార్పు చేసి, మార్పు కోరేది ఉంటే మేము వెంటనే మీ మడికొండ ఉన్న సమస్యలన్నీ ఏంటియో మాకు తెలుసు, ఆ సమస్యలన్నీ తొలగిస్తాము, మీకు మా ప్రభుత్వాన్ని వచ్చేటువంటి విధంగా మీరు ఓట్లు వేయండి అని ఆ రోజు మాట్లాడినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇయాటి వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ మొన్న మున్సిపాలిటీ ఎలక్షన్లో కరీంనగర్లో గౌరవ సీఎం గారు కరీంనగర్కు వరంగల్కు కలిపి డంపింగ్ యార్డు ఏర్పాటు చేస్తామని ఒక మాట టీవీలో వచ్చింది, ఒక మాట చెప్పిండు. కానీ దాని మీద ఎలాంటి ఫండ్స్ కానీ, అలొకేషన్స్ కానీ, భూమి కేటాయింపు కానీ ఇటువంటి ఏమి చర్యలు తీసుకోకుండా ఇప్పటి వరకు తాత్సారం చేస్తున్నారు. గతంలో ఉన్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు కూడా 5 ఏళ్ళు ఇట్లనే కాలయాప చేసిండు. కానీ డంపింగ్ యార్డు తీసివేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రస్తుత గౌరవ ఎమ్మెల్యేలు కూడా అట్లా కాకుండా మీరు వెంటనే దీన్ని తొలగించేటట్లు మీరు వెంటనే కార్యక్రమాలు రూపొందించి గౌరవ ముఖ్యమంత్రి దగ్గర మీరు పలుకుబడి ఉపయోగించి దీన్ని ఎత్తివేయాలని కోరుతూ, ఇక్కడ యొక్క జనాల యొక్క జీవన ప్రమాణాన్ని అర్థం చేసుకోండి. ఒకరోజు గౌరవ ఎమ్మెల్యే గారు మడికొండలో నిద్ర చేయండి, మీకు ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటిదో మీకు తెలుస్తుంది. గౌరవ ఎంపీ గారు ఇక్కడ నిద్ర చేయండి, ఇక్కడున్న పరిస్థితి ఏందో తెలుస్తుంది. గౌరవ కలెక్టర్ గారు ఇక్కడ నిద్ర చేయండి, మీరు పల్లె నిద్ర చేస్తారు కదా, అదే మడికొండలో ఒకసారి నిద్ర చేయండి, మీకు ఇక్కడ ఉన్న పరిస్థితి ఏందో అర్థమవుతుంది. మేము 10 ఏళ్ళ నుంచి కొట్లాడినా కూడా, 10 ఏళ్ళ నుంచి మీ దృష్టికి తెచ్చినా కూడా మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటలేరు. ఇక ముందు ఎలాంటి చర్య తీసుకోకపోతే దీని మీద తీవ్రమైనటువంటి చర్య ఇక్కడున్న అన్ని పార్టీలు, అందరూ ప్రజలు పాల్గొని మీ మీద ఒత్తిడి తీసుకోవడానికి తగు కార్యక్రమాలు రూపొందిస్తారని తెలియజేస్తున్నాం.